అమ్మా, ఇవాల్టి నుంచి నేను అన్ని వేళలా జమీందార్ గారి పక్కనే ఉంటాను, నీకు దూరంగా. చిన్నయ్య గారు, పెద్దయ్య గారిని కలవడానికి ఒకతను రీవా నుంచి వచ్చారు. రమ్మను. నమస్కారం చిన్న జమీందార్ గారు. చెప్పండి. అయ్యగారు. రంగన్న. అలాగే అయ్యా. ఇప్పుడు చెప్పండి. అయ్యగారు, అక్కడ తమరి రివా మంజిల్ దగ్గర భూషణం జమీందార్ గారి భవనం ఉంది కదండి, అక్కడ నేను నౌకర్నే అండి. తమ రివా మంజిల్ బంగ్లా ఎన్నో రోజులుగా మూతపడి ఉంది. అక్కడికి వచ్చిపోయేవారు ఎవరూ లేరు. కానీ ఈ మధ్య కొన్ని రోజులుగా ఎవరెవరో అక్కడికి వచ్చిపోతున్నారు. వెళ్ళి చూస్తే మంచిదని నాకు అనిపించింది. అసలేంటో చూడ్డానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి తలుపు తెరిచి ఉంది. లోపలేమో అయ్యగారు, లోపలేమో గోడ విరిగిపడి ఉంది. విరిగిపోవడం కాదండి, దాన్ని చూస్తే ఎవరో విరగొట్టినట్టు అనిపించింది. గోడ విరిగిపోయిందా? దాన్ని ఎవరు విరగొట్టుంటారు? అది నాకు తెలియదు అయ్యగారు. అందుకే ఆ విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను. మీకు రీవా మంజిల్ ఉందని, అక్కడికి మీరు రహస్యంగా వెళ్తుంటారని. అవును, రీవాలో రీవా మంజిల్ అనే భవనం నాకున్న సంగతి నిజమే. కానీ అక్కడికి నేను రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నేను స్వయంగా నా కళ్ళతో మిమ్మల్ని అక్కడ చూశాను కాబట్టి. అసలు ఈ మధ్య ఈ రీవా మంజిల్లో ఏం జరుగుతోంది? అయ్యగారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సుగుణ, జరగకూడదు జరిగిన తర్వాత నాకు చాలా ఆందోళనగా ఉంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక ఇప్పుడు మనకు దారి చూపించేవాడు, ఆ దారిలో నడిచే ధైర్యం ఇచ్చేవాడు ఆ దేవుడే. ఇప్పటిదాకా మన జీవితంలో గందరగోళం సృష్టించింది ఈయనే. ఆయనదేం పోతుంది? ఆయనకిదంతా ఓ ఆటలా ఉంది. కానీ ఇది రెండు జీవితాలకి సంబంధించిన సమస్య.
నేను జీవితంలో ముఖ్యమైన బంధాన్ని తెంచుకునొచ్చాను. ఇక మీ చేతినే పట్టుకునుంటాను. ఇప్పుడిక ఎలాంటి సందిగ్ధం అవసరం లేదు. ఇది నీ ఒక్కదానికి సంబంధించింది కాదు, నాకు కూడా. ఎందుకనో సుగుణ, నాకు నేనేదో పొరపాటు చేస్తున్నాననిపిస్తోంది. కానీ నా వరకు నా ప్రేమలో ఎలాంటి తప్పు లేదనిపిస్తోంది. అయినా మీరు చెప్పండి. తన ప్రేమ కోసం ఓ తల్లిని కూతురు నుంచి వేరు చేయటం తప్పు కదా సుగుణ? తప్పే కదా, పెద్ద తప్పు. నువ్వు నాకు మీ అమ్మకి మధ్య ప్రతిరోజు ఎలా నలిగిపోతున్నావో నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఈ నిర్ణయాన్ని మీకంటే ముందు నేనే తీసుకున్నాను. మీరసలేం మాట్లాడలేదు. నిజాన్ని అంటిపెట్టుకుని ఉండాలని మా అమ్మ నేర్పించింది. అందుకనే నేను నా ఇష్టపూర్వకంగా మీతో వచ్చాను. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. రేపొకవేళ మీ అమ్మ ప్రేమే నా ప్రేమ కంటే ఎక్కువైపోతే అప్పుడేం చేస్తావు? ఏదో ఒక కారణం వల్ల నీకు మీ అమ్మ మాటల మీద నమ్మకం కలిగితే అప్పుడేం చేస్తావు? అరే, నాకు మా అమ్మ మాటలపై ఎలా నమ్మకం అది కుదురుతుంది? కాదు సుగుణ, ఒకవేళ మీ అమ్మ నాదే తప్పని రుజువు చేసిందే అనుకో, అప్పుడు ఏం చేయగలవు? ఏం చేస్తావో చెప్పు. మీరు చెప్పేది ఎలా ఉందంటే రేపు మిన్ను విరిగి మీద పడుతుందని ఇవాళ చావమన్నట్టుంది. ఇక ఎప్పటికీ వెన్నెల రాదని కళ్ళు కండం మానేమన్నట్టుంది. గాలిలో విషం ఉందని ఊపిరి పీల్చడం మానేమన్నట్టుంది. అయ్యగారు, అసలు మీరు తప్పు చేయకపోతే ఇదంతా నాది తప్పే సుగుణ, తప్పు నాదే. నా మాట విను సుగుణ, ఒకవేళ నాదే తప్పనుకో, నిజంగానే నాకు భార్య ఉంది, తను ఇప్పుడు కూడా రీవా మంజులోనే ఉందనుకో, అదే గనక నిజమైతే అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. అదేంటి అయ్యగారు, ఎలా అనుకోమంటారు? ఒకసారి అనుకో సుగుణ, అనుకుని నాకు జవాబు చెప్పు. సుగుణ, నాకు దీనికి జవాబు కావాలి. అలా తెలిస్తే నువ్వేం చేస్తావో నేను చెప్పు. చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఈరోజు ఒక కూతురు తన తల్లి కంటే మరొకరిని ఎక్కువగా నమ్మింది. ఒకవేళ ఆ నమ్మకం అబద్ధమైతే ప్రేమ మాత్రమే కాదు, ప్రేమతో పాటు కూతురు కూడా ఓడిపోతుంది. ఓడిపోయి ప్రాణాలతో ఉండలేదు, చచ్చిపోతుంది. కానీ నాకు తెలుసు అలా ఏం జరగదని. మా అయ్యగారు ఎప్పటికీ ఎలాంటి తప్పు చెయ్యరు, ఎవరిని మోసం చెయ్యరు. అందుకే నేను బతికుంటాను మీకోసం, కేవలం మీ ప్రేమ కోసం. అందుకని మీ మనసులో ఉన్న ఈ ప్రశ్నలు, అనుమానాలు తీసేయండి. అంతా మర్చిపోండి. ఇదంతా నిజమని చెప్పండి. నా ప్రశ్నలకు జవాబులు తెలిసిపోయే సుగుణ, ఇక నాకు ఎలాంటి సందిగ్ధ స్థితి లేదు. అయ్యగారు, ఇంతవరకు మీరు నాకు చెప్పారు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మనిద్దరికీ పెళ్లి కాకపోయినా నా మనసులో మిమ్మల్ని ఎప్పుడు భర్తగా అనుకుంటాను. సుగుణ ఇప్పుడు పూర్తిగా మీ సొంతమైంది, శాశ్వతంగా మీదే. ఇప్పుడిక మనల్ని ఎవరూ వేరు చేయలేరు, ఎప్పటికీ.
ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి కాదుగా? పద. గతంలో ఇక్కడికి వచ్చే ముందు తిరిగి నేను మా ఇంటికి వెళ్తాను అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి మరో చోటే లేదు. నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు మీతో పాటే ఉండాలి ఈ భవనంలో. నేను కలలు కనేదాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీతో కొత్త జీవితం మొదలవుతుందని. ఇదెలా ఉందంటే ఒక స్త్రీకి నెలలు నిండక ముందే బిడ్డ పుట్టినట్టుగా ఉంది. అయ్యగారు, మీతో గౌరవప్రదంగా, ప్రేమగా, నిజాయితీగా మీతో జీవించాలి అనేది నేను ఇన్నాళ్ళు కన్న కల. అది ఇప్పుడు నెరవేరబోతోంది. తప్పకుండా నెరవేరుతుంది కూడా. నేను నీ కల నెరవేర్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాను సుగుణ. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, ప్రేమ చాలా గొప్పది, అన్నింటికంటే గొప్పది. నిజమైన ప్రేమ ముందు నిజం, అబద్ధం, మంచి చెడు అన్ని చిన్నవైపోతాయి. పద. మంచి మొక్కే పడింది. దానికి పూర్తిగా పిచ్చెక్కినట్టుంది. అసలు ఇంతకు అది ఏం చేయాలనుకుంటుంది? అరే ఎవరికి పిచ్చెక్కింది? అయినా ఎందుకు అలా అరుస్తావు? ఎందుకంటే మీ అమ్మని తగలేసి వస్తున్నాను అందుకు. చూడు, మా అమ్మ చనిపోయి పుష్కర కాలం అయ్యింది. కొంపదీసి నువ్వు మీ అమ్మను తగలేసి వస్తున్నావేమో కాస్త గుర్తు చేసుకో. భలే సంతోషంగా ఉంది కదూ. మా అమ్మ గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఏమైందక్కా? ఏం చెప్పమంటావు? భద్రం గారి మనుషులు 4-5 వచ్చిపోయారు వదిన్ని పంపించమని. ఎక్కడుందని పంపించను? ఆవిడ ఇంట్లో ఉంటే కదా. వెళ్ళి కాస్త పనిచేసి 4 రూపాయలు సంపాదిస్తే ఇంటికి మంచిది. కానీ ఎక్కడ ఊరేగుతుందో ఏమో. ఏంటక్కలా మాట్లాడతావు? గోవిందమ్మ వదిన ఎంతో బాధలో ఉంది, కాస్త అర్థం చేసుకో. అయినా ఎందుకు అలా గొంతు చించుకుంటావు? అయినా ఏం తప్పు చేసింది తను? మనందరికన్నా తనే తెలివైంది. జమీందారుల గురించి ఏం చెప్పమంటావు? అంతా విచిత్రం. అయినా ఇంట్లోకి లక్ష్మి వస్తుంది అంటే చెల్లెలు గోవిందమ్మ ఎందుకు వద్దంటుంది? యారా ఏమైంది? ఓ చెల్లెమ్మా, ఎక్కడ తిరిగి వస్తున్నావమ్మా? మన సుగుణ మనల్ని వదిలి వెళ్ళిపోయిందన్నయ్య. తను వెళ్ళిపోయింది. నా కళ్ళ ముందే తను వెళ్ళిపోతున్నా నేను తనని ఆపలేకపోయాను. నేను చేతులు పట్టుకొని అడిగాను, అయినా కూడా వెళ్ళిపోయింది. తను ప్రేమనే ఊబిలో చిక్కుకుపోయింది. ఆ జమీందారు గారి ప్రేమలో లోకం మరిచింది. జీవితం నాశనం చేసుకుంటుంది. నా సుగుణని రక్షించన్నయ్యా, సుగుణని రక్షించు. అరే ఏమైంది చెల్లెమ్మ నీకు? ముందుంది ఊబి కాదు, ముందున్నది మహారాణి పీఠం. మహారాణి పీఠం దానిలో కూర్చొని మన సుగుణ ప్రపంచాన్నే ఏలుతుంది. పైగా మన మీద ఇప్పుడు ఆ లక్ష్మీదేవి దయ చూపించింది. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జమీందారు గారు మనందరినీ తన కుటుంబ సభ్యులుగా అంగీకరిస్తున్నారు. అసలు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వే మా భవిష్యత్తును నాశనం చేస్తున్నావేమో అనిపిస్తుందా? నీకు సిగ్గనిపించట్లేదా? సుగుణ మనకింటి ఆడపిల్ల దాని జీవితం నాశనం అవుతుంది. వదినా, ఎవరి జీవితం ఎవరు పాడు చేస్తున్నారో కాస్త ఆలోచించు. జమీందారు గారు మన సుగుణ్ణి గొప్పగా పెళ్లి చేసుకుంటున్నారు. అంతకన్నా ఏం కావాలి? భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మోసం కదా, ద్రోహం కదా. ఏంటొదినా, ఏమంటున్నావు నువ్వు?
త్రివిక్రమ్ గారి మొదటి భార్య బ్రతికే ఉందా? అవును, తన భార్య బతికే ఉంది. తను చనిపోయిందనేది అంతా అబద్ధం. లేదు లేదు, త్రివిక్రమ్ గారు చాలా మర్యాద గల మనిషి. ఆయన అలా ఎన్నటికీ చేయడు. వదిన, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. నేను స్వయంగా చూశాను, జమీందారు గారితో మాట్లాడి వచ్చాను. మరి ఇంకేం అనుమానం? అయితే ఏంటొదినా? తప్పేముంది? భార్య బతుకున్నా అందులో నష్టమేముంది? అయినా ఆయన సుగుణ్ణి పెళ్లి చేసుకుంటున్నారు కదా, సుగుణు కూడా అదే కోరుకుంటుంది. జరిగేదాన్ని జరగనివ్వండి. ఇప్పటికైనా మన పేదరికం తీరే కాలం వచ్చింది. పేదరికం పోతుందనే సంబరం నీకెందుకంటే సుగుణ నీ కడుపున పుట్టిన బిడ్డ కాదు కదా.